హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న ఫస్ట్ వీడియో ఇది. ఇప్పటికే మీకు అందరికీ అర్థమై ఉంటది ఛానల్ నేమ్ చూసి ఏ టాపిక్ మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. క్రికెట్ లో జరిగే రెగ్యులర్ న్యూస్ ని స్ట్రైట్ గా మీకు తెలియజేయాలని ఉద్దేశంతో క్రియేట్ చేయబడినదే ఈ స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా గురించి చిన్న స్మాల్ ఇంట్రొడక్షన్. మై నేమ్ ఈస్ సాయిరామ్. మై నేటివ్ ప్లేస్ కొత్తపేట, కోనసీమ డిస్టిక్. నేను నియర్లీ ఒక 20 years నుంచి క్రికెట్ ని ఫాలో అవుతున్నా. అంటే 2005 నుంచి రెగ్యులర్ గా క్రికెట్ ని ఫాలో అవుతున్నా. మాక్సిమం ఏ మ్యాచ్ మిస్ అయ్యాను కాదు. ఇన్ కేసు ఒకవేళ నేను స్కూల్ కి వెళ్ళినా గానీ ఇంటికి వచ్చిన వెంటనే హైలైట్స్ కంపల్సరీ చూసే పనుకునేవాడిని. మీకు అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నాకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో అనేది చెప్పేదానికి. మీకు అందరికి 2011 సెమీఫైనల్ మ్యాచ్ గుర్తుండే ఉంటది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. సో అప్పుడు మేము 2011 లో 10th క్లాస్ ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నా. యాక్చువల్లీ ఆ మ్యాచ్ నెక్స్ట్ డేనే నాకు మ్యాథ్స్ పేపర్ 2 ఫైనల్ ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుదామని బుక్ ఓపెన్ చేశా. బట్ నా ఇంట్రెస్ట్ అంతా ఇండియా పాకిస్తాన్ సెమీఫైనల్ మ్యాచ్ మీదే ఉంది. సో ఇప్పట్లాగా అప్పుడు మొబైల్ ఓపెన్ చేసి లేదా క్రికెట్ ఓపెన్ చేసి స్కోర్ చూసే ఛానల్స్ కూడా లేదు. ఇంకో విషయం ఏంటంటే అప్పట్లో క్రికెట్ మ్యాచ్ ని ఒకే టీవీ దగ్గర ఒక 20 మంది కూర్చుని చూసేవారు. సో ఇంకా వాళ్ళు చేసే సౌండ్స్ కి, వాళ్ళు వేసే విజిల్స్ కి ఇంకేం చదవాలనిపిస్తుంది మీరే చెప్పండి. సో ఈ బాధలు 2011 లో 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. మా పేరెంట్స్ తెలుసు నా గురించి బాగా, నాకు క్రికెట్ అంటే ఎంత ఇష్టము. బట్ ఒక పక్కేమో 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్, అది మ్యాథ్స్ ఎగ్జామ్. ఇంకో పక్కేమో ఇండియా పాకిస్తాన్ సెమీఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్. సో ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు నా సిచ్యువేషన్ చూసి, నేను చేసే చేష్టలు ఆ టైంలో. అట్ ది సేమ్ టైం మా పేరెంట్స్ కి నా మీద చాలా నమ్మకం, నేను బాగా చదువుతా, మ్యాథ్స్ కూడా బాగా చేస్తా అని. మా పేరెంట్స్ కి ఇంకేం చేయాలో దిక్కు తోచక ఇంకా నా దగ్గరికి వచ్చి, నువ్వు మ్యాచ్ అయ్యేదాకా ఎట్లనో చదవవు గానీ అట్లీస్ట్ మ్యాచ్ అయినా చూద్ది కానీ పదా అని పిలిచారు. అప్పుడు నా ఆనందానికి అద్దులు లేవు. బట్ అక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే మా ఇంట్లో టీవీ కేబుల్ కనెక్షన్ లేదు ఆ టైంలో. అప్పట్లో దూరదర్శన్ లో కూడా వచ్చేవి మ్యాచెస్, లైవ్ టెలికాస్ట్, వరల్డ్ కప్ మ్యాచెస్ ఎస్పెషల్లీ. సో మెయిన్ కేబుల్ కనెక్షన్ లేకపోయినా కానీ టీవీకి దూరదర్శన్ వచ్చే ట్రిక్ ఉండేది, ఆ ఛానల్ ఒక్కటి. సో అది మా డాడీకి బాగా తెలుసు ఆ ట్రిక్. ఇంకా ఆ ట్రిక్ ని యూజ్ చేసి మా డాడీ ఎట్లా అయితే దూరదర్శన్ ఛానల్ పెట్టాడు, ఇంకా ఆ రోజు అందరం కూర్చొని ఇండియా పాకిస్తాన్ సెమీఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ చూసాం. సో అది నా 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు జరిగిన ఒక చిన్న గమ్మత్ అనే విషయం. ఆ తర్వాత రోజు మ్యాథ్స్ ఫైనల్ ఎగ్జామ్ కూడా రాసా. మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీలో ఎంతమంది ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారో కామెంట్ చేయండి. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, నేను క్రికెట్ ని ఎంత ఫాలో అవుతా అని చెప్పడానికి. నెక్స్ట్, ఈ ఛానల్ ని ఎందుకు స్టార్ట్ చేశాను, వై ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్. నాకు ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత క్రికెట్ ని చూడడం, ఆడడమే కాదు, క్రికెట్ గురించి డెప్త్ గా ఆలోచించడం స్టార్ట్ చేశా. ఆ ఆలోచనల ఫలితమే ఈ స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. సో నా క్రికెట్ అనాలిసిస్, థాట్స్, నాలెడ్జ్ అండ్ నా క్రికెట్ మీద ఉన్న ప్రేమ మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఈ ఛానల్లో ముఖ్యంగా రెగ్యులర్ మ్యాచ్ రివ్యూస్, బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్, అండ్ IPL రిలేటెడ్ న్యూస్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే తెలుసుకుని మరి మీకు తెలియజేస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో ఎండింగ్ లో ఒకటి చెబుతా అన్నాను కదా, నా క్రికెట్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది, నా ఫస్ట్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు టీవీలో. సో నా ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ లైవ్ టీవీలో చూసింది 2003 వరల్డ్ కప్ ఫైనల్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. ఇప్పటికీ ఆ రోజులు ఇంకా గుర్తున్నాయి నాకు. ఎందుకంటే అప్పట్లో మా వీధిలో, మా ఇంట్లో ఒకటి మాత్రమే ఉండేది టీవీ. మా వీధిలో ఉన్న జనమంతా ఆ రోజు మా ఇంటికి వచ్చి ఆ మ్యాచ్ చూసారు. బట్ మనం ఆ రోజు ఆ మ్యాచ్ ఓడిపోయాం అనుకోండి. సో తర్వాత రోజు మా స్కూల్లో టీచర్స్ కూడా డిస్కషన్, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఏదో బ్యాట్స్ లో స్ప్రింగ్స్ పెట్టున్నారు, అందుకే మనం మ్యాచ్ ఓడిపోయాం, వరల్డ్ కప్ కూడా అందుకే ఓడిపోయాం. సో అది నా ఫస్ట్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా మీ ఫస్ట్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ చేయండి. ఇలాంటి విషయాలు, నా అనుభవాలు చాలా ఉన్నాయి ఇంకా క్రికెట్ తో. ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాం నా ముందు వీడియోలో. అండ్ ఫైనల్లీ క్రికెట్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.